కమ్యూనిస్టు పార్టీలతో కలిపి అందరూ బీసీల కోసం మాట్లాడాలి. ఎందుకంటే బీసీలు అందరి కోసం మాట్లాడిల్లు, బీసీలు కాంగ్రెస్ కోసం పనిచేసిళ్ళు, బీసీలు బీజేపీ కోసం పనిచేసిళ్ళు, బీసీలు విప్లవోద్యమాల్లో అసూలు బాసిళ్ళు, ఎన్కౌంటర్ లైన్లు బీసీలు కమ్యూనిస్టు పార్టీలో ఎర్ర జెండాను మోసింది. అన్ని జెండాలను మోసిన బీసీ జెండాలు ఇప్పుడు అందరూ మోయాలి కదా. కాబట్టి అందరి జెండాలు మోసిన బీసీలు ఇప్పుడు ఏం కోరుకోవాలంటే మీరందరూ మా జెండాలు మోయండి. కుదురు మీరందరూ మా జెండాలు మోసి మాకు జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇయ్యండి అడుగుతున్నాం. బీసీల కోసం బీసీల వాటా కోటా కొట్లాట, బీసీల 42% కోటా కొట్లాట కానీ, బీసీ రాజకీయ రిజర్వేషన్ కొట్లాట కానీ ఎవరి సొమ్ము గుంజుకునే కొట్లాట కాదు మిత్రులారా. ఇది బీసీల కోసం మాట్లాడుతున్న కొట్లాట. మేము ఎంతమంది మాకంతా వాటా ఇయ్యమంటాం కానీ మీ వాటా మేము గుంజుకోవట్లేదు. కాబట్టి బీసీలు ఎస్టీలను కూడా ఆదివాసీ మైనార్టీలను కూడా కలుపుకొని పోయి, అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని పోయి, సంపన్న వర్గాలందరినీ శ్రమ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, ఉత్పత్తి చేసే వాళ్ళందరూ కూడా బీసీలను కలుపుకొని పోయి బీసీ ఉద్యమాన్ని మీరు పలకండి. ఇక మేము విప్లవోద్యమాలు పలికినాం, అభ్యుదయ ఉద్యమాలు పలికినాం, దళిత ఉద్యమాలు చేసినాం, తెలంగాణ ఉద్యమాలు చేసినాం, ప్రపంచీకరణ వ్యతిరేకాల ఉద్యమాలు చేసినాం, అన్ని ఉద్యమాలు మేము చేసినాం కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మేము మా ఉద్యమాలు చేయాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ బీసీ ఉద్యమాన్ని జై బీసీ అనాలి. ముఖ్యంగా ధర్మవరం ప్రాంత ప్రజలకు కానీ, చుట్టుపక్కల ఉత్తర తెలంగాణ చైతన్యవంతమైన నేల ఇది. గోదావరి తల్లి ఇక్కడ నేలపై పారుతూ మమ్మల్ని అందరినీ సస్యశ్యామలం చేసిన తల్లి. కాబట్టి ఒకటే, బీసీ ఉద్యమం ముందుకొచ్చినప్పుడే నకిలీ ఉద్యమాలు ముందుకొస్తాయి. బీసీ ఉద్యమం ముందుకొచ్చినప్పుడే నకిలీ ఉద్యమాలు, పేడ్ ఉద్యమాలు ముందుకొస్తాయి. రాత్రికి రాత్రే వాట్సాప్లలో ఉద్యమాలు పుడతాయి. మనం అనుకుంటాం ఆ ఉద్యమానికి జై, ఈ ఉద్యమానికి నై వద్దు. ఇప్పుడు అందరూ జై బీసీ అనాల్సిందే. జై బీసీ. థ్యాంక్ యూ. 2.5 నిమిషం వచ్చింది.